హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఒక్కసారి గూగుల్లో టైప్ చేస్తున్నా గైస్, లైఫ్ లైన్ అంబులెన్సెస్ అని టైప్ చేసి ఎంటర్ చేస్తున్నా. చూడొచ్చు ఇక్కడ ఒక కంపెనీ నేమ్ వచ్చింది. దీన్ని బిజినెస్ లిస్టింగ్ అంటారు. ఇక్కడ వెబ్సైట్ ఉంది, కాల్ బటన్ ఉంది, అండ్ కంప్లీట్గా ఒక బిజినెస్ అనేది గూగుల్లో ఎలా లిస్టింగ్ అయ్యింది అనేది చూపిస్తుంది. అడ్రస్, ఫోన్ నంబర్ అన్నీ. సో ఈ విధంగా గూగుల్లో బిజినెస్ని ఎలా లిస్ట్ చేయాలో నేర్చుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ వెబ్సైట్ మీద క్లిక్ చేసినట్టయితే వెబ్సైట్ చూడొచ్చు. ఒకవేళ ఈ విధమైన వెబ్సైట్ ఎలా చేయాలో నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా గైస్, చూసి నేర్చుకోండి. అండ్ సో ఇది ఒక ప్రాసెస్ గైస్. ఈ కంప్లీట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల మీరు బిజినెస్ని గూగుల్లో ఎలా లిస్ట్ చేయాలో నేర్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి వెబ్సైట్తో వర్క్ అయిపోయింది గైస్. అండ్ ఇప్పుడు గూగుల్లో లిస్టింగ్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనకు ఆల్రెడీ క్లయింట్ వాళ్ళ లొకేషన్ ఇచ్చాడు. ఇక్కడ లైఫ్ లైన్ అంబులెన్సెస్ యాడ్ చేయమన్నాడు. సో అక్కడ మనం వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేద్దాం. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు కదా లైఫ్ లైన్ అంబులెన్సెస్. ఓకే, కాపీ చేద్దాం. కాపీ చేసి యాడ్ యువర్ బిజినెస్ అని పెట్టాను. అంటే ఇది బిజినెస్ కాబట్టి యాడ్ చేద్దాం అంబులెన్సెస్. ఇక్కడ కేటగిరీ వచ్చేసి అంబులెన్స్ సర్వీస్. ఓకే, నెక్స్ట్ మీద పెట్టండి. ఎస్, బిజినెస్ అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ఇచ్చారు, కాపీ చేస్తున్నాం, పేస్ట్ చేస్తున్నా. ఓకే, నియర్ వచ్చేసి సాయిరామ్ కాలనీ అని పెడుతున్నా. ఓకే, సిటీ వచ్చేసి హైదరాబాద్. పిన్ కోడ్ వచ్చేసి ఇదనమాట. జాగ్రత్తగా ఏం చేసుకోవాలి. స్టేట్ వచ్చేసి తెలంగాణ. సెట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, మ్యాప్ లొకేషన్ ఇదే కాబట్టి అలానే పెట్టేసి నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. ఎస్, వీళ్ళు అంబులెన్స్ వాళ్ళు వెళ్తారు కాబట్టి డెలివరీస్ ప్రొవైడ్ చేస్తారు. ఏరియా వచ్చేసి హైదరాబాద్. ఎలా ఫోన్ నంబర్ వచ్చేసి ఇక్కడ వీళ్ళ నంబర్ యాడ్ చేద్దాం గైస్. నంబర్ వచ్చేసి ఇదనమాట. కాపీ పేస్ట్. వెబ్సైట్ అడుగుతుంది, ఆప్షనల్ కూడా అడుగుతుంది. మనకు ఉంది కాబట్టి డైరెక్ట్ ఓకే, వెబ్సైట్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇది 24/7 వర్క్ చేస్తారు వాళ్ళు. సో ఇది డైరెక్ట్ గా 24/7 పెడుతున్నా. ఆల్ డేస్ 24/7. అంబులెన్స్ వాళ్ళకి విరామం అనేది ఉంటుంది గైస్, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా యాడ్ చేస్తున్నా. యాసెట్ మెసేజెస్ సెట్ చేస్తున్నా. డిస్క్రిప్షన్ వచ్చేసి అంబులెన్స్ సర్వీస్ ఇన్ హైదరాబాద్. లోన్ వచ్చేసి లైఫ్ లైన్ అంబులెన్సెస్. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ నేను యాడ్ చేస్తున్నాను. ఎమర్జెన్సీ సర్వీస్, ఐసీయూ సర్వీస్. ఓకే, ఈ పాయింట్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం.
ఫొటోస్ అడిగారు, ఫొటోస్ అడిగితే మనం ఫొటోస్ యాడ్ చేద్దాం. స్టాక్ లో లైఫ్ లైన్ అంబులెన్సెస్ వీళ్ళు ఉన్నాయి కదా, యాడ్ చేసేద్దాం. ఓకే, ఇక్కడ కొన్ని ఇమేజెస్ అప్లోడ్ అవ్వట్లేదు గైస్, దీనికోసం మనం తర్వాత చూద్దాం. నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం. గూగుల్ యాడ్స్ యాడ్ చేయమంటే ఇప్పుడే వద్దు, స్కిప్ కొడుతున్నా. ఓకే, కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ వెరిఫై అయిపోయింది గైస్, ఫోన్ నంబర్ రావడమే ఒకటి ఉంది. ఓకే, అది వచ్చేస్తే వెరిఫై అయినట్టే మాక్సిమం. ఓకే, నైస్, దట్స్ నైస్ గైస్. ఒకసారి ప్రొఫైల్ అన్నీ వచ్చేసాయి. ఓకే, ఫోన్ నంబర్ కూడా వెరిఫై అయిపోతుంది త్వరలోనే. ఓకే, ఇక్కడ యాడ్ లంచ్ అవర్స్ అడుగుతుంది. లంచ్ వచ్చేసి వీళ్ళు లేకుండా లంచ్ వచ్చేసి జస్ట్ 1 అవర్ చేస్తారు వాళ్ళు. 1 to 1 జాగ్రత్తగా చేయాలి ఈ విధంగా. ఓకే, అన్ని కూడా సేమ్ ఫార్మాట్ ఫాలో అవ్వాలి అండ్ సేవ్. మోర్ ఫ్రమ్ బిజినెస్. నో, ఇది ఉమెన్ వెరిఫైడ్ కాదు. యాక్సెసిబిలిటీ అడుగుతుంది. యాక్సెసిబిలిటీ యుఎస్సి. ఇక్కడ అంబులెన్స్ వాళ్ళకి ఏం టాయిలెట్స్ ఉంటాయి గైస్? ఎమ్యూనిటీస్ వచ్చేసి ఏముంటాయి గైస్? చిల్డ్రన్, అంబులెన్స్ కి నర్సింగ్ రూమ్ ఏముంటుంది? క్రౌడ్, ఎల్బిటిక్యూ ప్లస్ ఫ్రెండ్లీ. క్రౌడ్ ఉండదు, అంబులెన్స్ అంటేనే కూల్ గా పేషెంట్స్ తీసుకెళ్తారు. ఇవన్నీ మనం యాడ్ చేసేసాం. అవర్స్, స్పెషల్ అవర్స్ అంటూ ఏం లేవు. ఓకే, సర్వీస్ ఏరియా హైదరాబాద్, పంజాబ్, కేటగిరీ ఒకటి సరిపోదు, మేము ఇంకా కేటగిరీ అంబులెన్స్. ఓకే, అవుట్ పేషెంట్, ఎమర్జెన్సీ, కాల్ బాక్స్, ఎమర్జెన్సీ కేర్ సర్వీస్, ఎమర్జెన్సీ గవర్నమెంట్. ఓకే, ఇది అవసరం లేదు మనకి, సేవ్ చేస్తుంది. మోర్కి వెళ్ళి మోర్లో అన్ని యాడ్ చేసేసాం. ఓకే, మాక్సిమం బిజినెస్ వెరిఫై అయిపోయింది. ఇంకా 2 days లో ఇది వచ్చేస్తుంది, ఇది కూడా లిస్టింగ్. ఓకే, ఓకే, ఒకసారి ఇన్కాగ్నిటో లో ఓపెన్ చేద్దాం. లైవ్ అంబులెన్సెస్ అంటే ఇది రెడ్ అంబులెన్స్ తీసుకుంటుంది. ఇంకొద్దిగా టైం పడుతుంది రావడానికి. టర్న్ ఆన్ చార్ట్ అని ఉంది, ఇక్కడ ఆన్ చేద్దాం. ఓకే, చార్ట్ సెట్టింగ్స్కి వెళ్ళి ఆన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. చార్ట్ వద్దనుకుంటే డిసేబుల్ చేయొచ్చు, కానీ చార్ట్ అనేది ఇంపార్టెంట్ అంబులెన్స్ సర్వీస్ వాళ్ళకి. ఓకే, అన్ని వచ్చేసాయి గైస్ మాక్సిమం. ఓకే,
ఇంకా రివ్యూలో ఉంది. కొద్దిసేపు అయ్యాక ఇది కూడా వెరిఫై అయిపోతుంది. మాక్సిమం 72 అవర్స్లో వెరిఫై అయిపోతుంది. ఈ విధంగా బిజినెస్ ని వెరిఫై చేసుకోవచ్చు గైస్. ఒకవేళ ఆ బిజినెస్ లోకి వెళ్ళినట్లయితే నేను చేసిన లిస్టింగ్స్ లో ఎన్నో ఉన్నాయి గైస్, ఎన్నో ఉన్నాయి. ఓకే, ఇది గైస్ పెండింగ్ ఎడిట్స్ ఉంది. ఇది వెరిఫై అయ్యాక ఇలా వెరిఫైడ్ అని వచ్చేస్తుంది. ఓకే, ఈ విధంగా చేసుకోవచ్చు గైస్. మళ్ళీ నేను వెరిఫై అయ్యాక ఫోన్ నంబర్ వెరిఫై అయ్యాక వస్తాను. అంతవరకు టేక్ కేర్ గైస్. గైస్ ఇప్పుడు మనం గూగుల్ మై బిజినెస్ కి అడ్మిన్ యాక్సెస్ ఎలా ఇవ్వాలో తెలుసుకుందాం. దానికోసం నేను గూగుల్ మై బిజినెస్ అకౌంట్కి వెళ్తున్నా. ఇందాక చేసిన లైఫ్ ప్లాన్ అంబులెన్సెస్ ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. బిజినెస్ ప్రొఫైల్ సెట్టింగ్స్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ చేశాక పీపుల్ అండ్ యాక్సెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి ఇక్కడ ఈమెయిల్ ఐడి కాపీ చేస్తున్నా. అండ్ ఇది ఓనర్ యాక్సెస్ ఇస్తున్నాను. ఇన్వైట్ మీద క్లిక్ చేస్తున్నా గైస్. ఓకే, ఇన్విటేషన్ హ్యాస్ బిన్ సెంట్ అని వచ్చింది. ఇప్పుడు ఈమెయిల్కి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ చూడొచ్చు, అక్కడ ఈమెయిల్ ఐడికి వెళ్ళింది. సతీష్ కుమార్ ఇన్వైటెడ్ యూ ఓన్ లైఫ్ లైన్ అంబులెన్స్. యాసెప్ట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చేశాను గైస్. మళ్ళీ యాసెప్ట్ మీద క్లిక్ చేయాలి. యాక్సెప్టింగ్ అని వస్తుంది. ఇక్కడ యాక్సెప్టెడ్ అన్న తర్వాత ఇక్కడ వచ్చేస్తుంది. సారీ, ఇక్కడ నాదే అకౌంట్ లాగిన్ అయి ఉంది. ఇక్కడ లైఫ్ లైన్ అంబులెన్స్ రావాలి. సో ఇక్కడ యాక్సెప్ట్ అయిపోయింది కదా. ఓకే, ఈ విధంగా గూగుల్ మై బిజినెస్ ని ఓన్ చేసుకోవచ్చు గైస్. ఓకే, వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ అంతా అప్డేట్ అయిపోయింది మంచిగా. ఇక్కడ రివ్యూలోనే ఉంది. అంటే ఇక్కడ నేను లైఫ్ లైన్ అంబులెన్స్ సెలెక్ట్ చేస్తున్నా, ఇలానే వస్తుందా. ఓకే, ఇది వెరిఫై అయ్యాక మళ్ళీ వస్తాను గైస్, ఫోన్ నంబర్ వచ్చాక. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ. హే గైస్, గుడ్ న్యూస్. ఇక్కడ చూడొచ్చు లైఫ్ లైన్ అంబులెన్సెస్ కి కాల్ బటన్ వచ్చేసింది అండ్ బిజినెస్ అనేది కంప్లీట్ గా వెరిఫై అయిపోయింది. ఈ విధంగా మనం బిజినెస్ ని లిస్ట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఇప్పుడు ఇక్కడ అడ్రస్ కొద్దిగా డిఫరెంట్ ఉంది, దాన్ని సరి చేద్దాం. ఓకే, ఇక్కడ ఎడిట్ బిజినెస్ కి వెళ్ళి కాంటాక్ట్కి వెళ్దాం. ఇక్కడ లొకేషన్ అనుకుంటుంది, బిజినెస్ లొకేషన్ అదిగా, దీన్ని క్లిక్ చేసి కట్ చేస్తున్నా గైస్. ఇది ఇక్కడ ఇంతవరకు పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఇంతవరకు కట్ చేస్తున్నా. ఓకే, ఇది 5,79,000 గైస్. ఓకే, టౌన్ అనేది రంగారెడ్డి కిందకి వస్తుంది, రంగారెడ్డి. ఓకే,
ఓకే, సాగర్ రింగ్ రోడ్ అర్థం, ల్యాండ్ మార్క్ సాగర్. ఓకే, ఓకే చేసి సెట్ చేద్దాం గైస్. ఇక్కడ సెట్ చేస్తే పాత అడ్రస్ ఇలా కట్ అయ్యి కొత్త అడ్రస్ ఇలా వస్తుంది గైస్. ఇది రివ్యూలోకి వెళ్తుంది. రివ్యూ అయ్యాక అడ్రస్ అనేది కూడా వెరిఫై అయిపోతుంది. నేను మళ్ళీ అడ్రస్ వెరిఫై అయ్యాక మీ దగ్గరకు వస్తాను గైస్. ఓకేనా? ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. ఇక్కడ కింద కూడా చూడొచ్చు, మనం ఇచ్చిన అడ్రస్ కింద కూడా హైలైట్ అవుతుంది. అండర్ రివ్యూలోకి వెళ్ళింది. రివ్యూ అయిపోయాక మన అడ్రస్ అనేది వెరిఫై అవుతుంది. రివ్యూ అయ్యాక నేను మళ్ళీ వస్తాను గైస్. ఓకే, హే గైస్, కంగ్రాచులేషన్స్. ఒక రోజు తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అనేది అప్డేట్ అయిపోయింది గైస్. చూశారుగా నిన్న మనం ఎలా ఎడిట్ చేశామో అడ్రస్ని. ఇలా ఎడిట్ చేసి ఒక 3 days టైం ఇచ్చిన తర్వాత చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే వచ్చేస్తుంది. నాకైతే 1 dayలోనే వచ్చేసింది. సో 1 dayలోనే అని కాదు, 3 days కూడా టైం పట్టచ్చు. కొన్ని టైమ్స్ 1 week వరకు కూడా పడుతుంది. సో మీరు కంగారు పడొద్దు, ఇది అప్డేట్ అయ్యేంత వరకు ఆగాలి. ఓకేనా? ఈ విధంగా మనం అడ్రస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే.